ఈయన్ని తొక్కేయాలి పాతేయాలన్నది పొరపాటు. దయచేసి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మీరు విసిరిన సవాల్కి, మీరు చెప్పిన మాటలకి నేను సిద్ధంగా ఉన్నాను. 200 కోట్లు కాదు, మీరు నిజాయితీగా కొలతలు కొలిపిస్తే 200 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడనేది టైము డేటు మీరే ఫిక్స్ చేయండి. మేము అందరం వస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళకి కొలతలు కొలవాలి. ఎన్ని కోట్ల అవినీతి జరిగిందన్నది ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అవినీతిని ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు కూడా మనం నిలబెట్టాలి. ఎందుకంటే మనం అందరూ ఓట్లేస్తేనే గెలిచారు. ఆయనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా నెలకి 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టి మీ అనుచరులతో మాట్లాడించవద్దు. ఎందుకంటే అవినీతి చేసింది జ్యోతుల్ నెహ్రూ గారు, జ్యోతుల్ నవీన్ గారు అని నేను చెప్తున్నాను. మీ అనుచరులతో మాట్లాడించిన వాళ్ళు ఉపయోగం ఏంటి? మీరు మాట్లాడండి. మీరు తప్పు చేయలేదు అంటే రండి, నేను వస్తాను నిరూపించడానికి. దయచేసి మీరు మీ నాయకులతో వేసిన సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ